ఇప్పుడు ఛాలెంజ్ చేసి దగ్గరగా 4 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు నేను ఏం చేస్తా, ఏం అంటే దేని గురించి మాట్లాడాను అనేది పక్కన పెడితే, నేను ముందు ఏం చేస్తా, ఏం చేయబోతున్నా అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. నేను చేసిన ఛాలెంజ్ చిన్న ఛాలెంజ్లు అయితే కావు, పెద్ద ఛాలెంజ్లు ప్లస్ షార్ట్ పీరియడ్. ఎందుకంటే 3 సంవత్సరాలు అంటే తక్కువ టైం. అంత పెద్ద కోరిక అంటే అంత పెద్ద గోల్స్ సక్సెస్ అవ్వాలి, ఛాలెంజ్ని రీచ్ అవ్వాలంటే, ఆ గోల్స్ని రీచ్ అవ్వాలంటే కొంచెం టైం సరిపోదని అనిపిస్తుంది. సో ఆ గోల్స్ని రీచ్ అవ్వాలంటే నేను ఏం చేయాలి, నేను ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేది ఈరోజు మాట్లాడుకుందాం. ఇప్పుడున్న ఈ జనరేషన్లో, టఫ్ జనరేషన్లో, ఇప్పుడున్న ఈ కాంపిటీషన్ జనరేషన్లో ఏ బిజినెస్ పెట్టినా కూడా అన్ని బిజినెస్లకు కాంపిటీషన్ ఉంది. సో ఆ కాంపిటీషన్ని తట్టుకొని మనం బిజినెస్లో బయటపడగలగాలి, సక్సెస్ అవ్వగలగాలి. అప్పుడు మనం గోల్ని రీచ్ అవ్వగలుగుతాం. సో నేను ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నా ఈరోజు మాట్లాడుకుందాం. ఆ వీడియో దాని గురించి మాట్లాడుకుందాం. నాకు ఎప్పటి నుంచో 3 బిజినెస్ల మీద నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. అంటే అనుకున్నా, ఎప్పుడు ఏ బిజినెస్ అంటే ఎప్పుడు నేను బిజినెస్ చేయాలనుకున్నా కూడా, ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా ఈ 3 బిజినెస్లు అయితే కంపల్సరీ స్టార్ట్ చేస్తా. ఒకేసారి కాకపోయినా కానీ ఒక్కొక్కటి అయితే మాత్రం కంపల్సరీ ఈ మూడు బిజినెస్లు అయితే మాత్రం కంపల్సరీ స్టార్ట్ చేస్తానని ఒకప్పుడు అనుకున్నా. సో నేను ఆ బిజినెస్లో ఏంటంటే, ఇంతకుముందు ఒక బిజినెస్ పెట్టినా, నేను శారీ బిజినెస్, పద్మా న్యూ కలెక్షన్స్ అని చెప్పేసి నా భార్య పేరు మీద శారీ బిజినెస్ స్టార్ట్ చేసిన. దాంట్లో నేను ఫెయిల్ అయిపోయినా. ఎందుకు ఫెయిల్ అయిపోయినా నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన. ఎందుకంటే నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ప్లస్ టీం వర్క్ లేదు. 3 లేకపోవడం వల్ల నేను ఫెయిల్ అయిపోయినా. సో ఇప్పుడు కూడా ఫెయిల్ అయిపోతే నేను జీవితంలో సక్సెస్ అవ్వలేను. సో నేను ఇప్పుడు ఏం చేయాలని అంటే, నేను ఆ బిజినెస్ ఫెయిల్ అయిపోయినప్పుడు నేను బాధపడలేదు. ఎందుకు బాధపడలేదంటే, ఒక బిజినెస్లో ఒకసారి ఫెయిల్ అయిపోయినాం కదా అని చెప్పేసి బాధపడితే మనం ఏ బిజినెస్ చేయలేము. నేను ఆ బిజినెస్లో ఎందుకు ఫెయిల్ అయిపోయినాననేది నేను మైనస్ వెతికితే 3 మైనస్లు దొరికినాయి నాకు కారణాలు. సో ఇప్పుడు నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోయినా, టీం వర్క్ అయితే మాత్రం కంపల్సరీ కావాలి. ఎందుకు టీం వర్క్ కావాలి అంటే, ఏ బిజినెస్ కూడా ఒంటరిగా చేయడం అయితే సాధ్యం కాదు. ఇప్పుడు నేను ఒంటరిగా చేసుకోవడం అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడగలను ఒక్కడనే. ఎంత సంపాదించగలను నెలకు? ఇప్పుడు రోజుకు కష్టపడితే రోజుకు 1000 రూపాయలు, 1500, 2000 సంపాదించినా కూడా నెలకు 50,000, 60,000 సంపాదించగలను.